మోషన్స్ త్రీ టైమ్స్. ఇంకేమ్మా మిగతా వాళ్ళు లేరే? తేజ, తేజ, జయచంద్ర మేడం ఏం చెప్పండి మేడం. మిగతా వాళ్ళు లేరు మేడం కాల్ చేస్తువా? కాల్ చేస్తువా నాన్న? చేస్తాను మేడం. ఏంటి మేడం స్టార్ట్ చేసేయండి, లేట్ అయిపోయింది ఇప్పటికే. ఏడు చూడు, భరత్ వాణి అంటే భరద్వాజా ఇడా
ఎవరికో కాల్ చేయండి నన్ను బిన్న. క్లాసులకే రారు ఫీజులే కట్టుకోరులే, ఎట్లన్నా అయిపోని వాళ్ళు, మనకేం. అన్నం కలిపెట్టుకుంటున్నారు. అమ్మయ్య, ఏం జయచంద్ర నిన్న మొన్న స్టార్ట్ చేయండి మేడం. చేస్తానమ్మా. తినిలా మజ్జిగ తాగుతాను. నాన్న ఈరోజు నిన్నేం చెప్పినమ్మా? సమావేశం అనగానేమి సమావేశం యొక్క రకాలు కదా చెప్పింది. ఈరోజు ఆధునిక పరికరాలు, వివిధ రకాల ఆధునిక బ్యాంకింగ్ సేవలను వివరించండి. వివిధ రకాల ఆధునిక బ్యాంకింగ్ సేవలు. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందమ్మా? స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. సునీల్ రాజా ఎవరో తెలీదు నాకే. సరేనా సరేమ్మా, స్క్రీన్ కనిపిస్తుంది కదా ఇప్పుడు. వివిధ రకాల ఆధునిక బ్యాంకింగ్ సేవలను వివరించండి. టాపిక్ ఏమ్మా? వివిధ రకాల ఆధునిక బ్యాంకింగ్ సేవలు. ఇప్పుడు మీకు ఆన్ చేసి పెట్టేసి ఏడో పోద్దండి. వివిధ రకాల ఆధునిక బ్యాంకింగ్ సేవలు. ఇక్కడ చూడండి మా, బ్యాంకింగ్ రంగంలో భారీ స్థాయిలో అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. అవునా కాదమ్మా? బ్యాంకింగ్ రంగంలో అభివృద్ధి అనేటటువంటిది బాగా జరుగుతూ ఉందా లేదా? రోజు రోజుకు డెవలప్మెంట్ అనేది ఉందా లేదా? జయచంద్ర హలో, మహేష్, వినోద్, వినోద్, మహేష్, జయచంద్ర, ఓకే.
జయచంద్ర మా వినబడుతుందా లేదమ్మా? వినపడుతుంది మేడం. వాళ్ళు పలకకపోతే సర్లేమ్మా, నువ్వు విను. బ్యాంకింగ్ రంగంలో సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ తర్వాత భారత బ్యాంకింగ్ రంగంలో అభివృద్ధి అనేటటువంటిది జరుగుతూ ఉంది. అభివృద్ధి జరుగుతూ ఉంది లేదా జరిగింది. ప్రపంచ బ్యాంకులు భారతదేశంలో తమ శాఖలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి పొందడంచే భారతీయ బ్యాంకులు తీవ్ర పోటీని ఎదుర్కోవాల్సి వస్తారు. ప్రపంచ బ్యాంకులు ఉన్నాయి కదా, ప్రపంచంలో వేరే బ్యాంకులు. ఈ బ్యాంకులు భారతదేశంలో తమ శాఖలను ఏర్పాటు చేసుకోవడానికి, అంటే బ్రాంచ్లు, ఇప్పుడు మనకు గ్రామీణ బ్యాంక్ ఉంది కదా, ఆ గ్రామీణ బ్యాంక్ ఇంకో బ్రాంచ్ ఈడ ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పెట్టినారు. అంటే అట్లా బ్రాంచ్లు అంటే శాఖలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి పొందడంచే భారతీయ బ్యాంకులు ఏం చేస్తున్నాయి? తీవ్ర పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. పర్యవసానంగా అన్ని బ్యాంకులు ఖాతాదారులకు సాంప్రదాయ బ్యాంకింగ్ విధానాల స్థానంలో సాంకేతిక స్థాయిపై ఆధారపడి ఉన్నటువంటి ఆధునిక బ్యాంకింగ్ సేవలు అందిస్తూ ఉన్నాయి. వీటిలో కొన్ని ఏంటివి అంటే, ఫస్ట్ ఆధునిక సేవలు అందిస్తున్నటువంటి బ్యాంకులు, ఆధునిక సేవలు అందిస్తున్నటువంటి బ్యాంకింగ్ సేవలు ఏవి అంటే, ఫస్ట్ కోడ్ బ్యాంకింగ్ సొల్యూషన్. ఫస్ట్ కోడ్ బ్యాంకింగ్ సొల్యూషన్. అంటే సిబిఎస్. కోడ్, సి అంటే కోడ్, బి అంటే బ్యాంకు, ఎస్ అంటే సొల్యూషన్. కోడ్ బ్యాంకింగ్ సొల్యూషన్ అనేటటువంటిది బ్యాంకింగ్ సేవ, ఆధునిక బ్యాంకింగ్ సేవ. ఇది ఒక శాఖల నెట్వర్కింగ్, ఇది ఒక శాఖల యొక్క నెట్వర్కింగు. ఇది సిబిఎస్ నెట్వర్క్లోని బ్యాంకు యొక్క ఏ శాఖ నుంచైనా కూడా ఖాతాదారులు వారి ఖాతాలను నిర్వహించుకోవడానికి వీలు కలిగి ఉంటుందన్నమాట. మరియు అదే కాకుండా వివిధ రకాల బ్యాంకింగ్ సేవలను కూడా అందిస్తుంది. ఇందులో ఖాతాదారుడు ఒక శాఖకు చెందినవాడు కాదు, అతడు బ్యాంకు ఖాతాదారుడు అవుతాడు. బ్యాంకు ఖాతాదారుడు అవుతాడు. ఈ వ్యవస్థలో అన్ని సిబిఎస్ శాఖలు ఒకదానితో మరొకటి అనుసంధానించబడి ఉంటాయి. అందుచే ఈ శాఖల ఖాతాదారులు ప్రపంచంలో ఎక్కడ నెలకొని ఉన్న సిబిఎస్ శాఖల ద్వారానైనా కూడా వివిధ బ్యాంకింగ్ సౌకర్యాలను పొందవచ్చు. ఇది ఖాతాదారులకు క్రింది విధంగా సహాయపడుతుంది. అర్థమవుతుందా? ఇది కోడ్ బ్యాంకింగ్ సొల్యూషన్, సిబిఎస్సి. అర్థమవుతుందా? అలా ఏమ్మా సుమిత్ర? అర్థమవుతుంది మేడం. ఓకే. కోడ్ బ్యాంకింగ్ సొల్యూషన్ అంటే ఇది ఒక శాఖల నెట్వర్కింగు. ఇది సిబిఎస్ నెట్వర్క్లోని బ్యాంకు యొక్క ఏ శాఖ నుంచి అయినా కూడా ఖాతాదారులు వారి ఖాతాలకు నిర్వహించుకోవడానికి వీలు కలిగి ఉంటుందన్నమాట. అదే కాకుండా వివిధ రకాల బ్యాంకింగ్ సేవలను కూడా అందిస్తాయి అన్నమాట. ఇందులో ఖాతాదారుడు ఏమవుతాడు? ఒక శాఖకు చెందినవాడు కాదు, బ్యాంకు ఖాతాదారుడు అనమాట. శాఖకు అంటే అక్కడ ఉన్నటువంటి బ్రాంచ్కి జాబ్ సంబంధించినటువంటి వాడు కాదు, బ్యాంకు ఖాతాదారుడు అంటే అకౌంట్ హోల్డర్ అన్నమాట.
ఈ వ్యవస్థలో అన్ని సిబిఎస్ శాఖలు ఒకదానితో మరొకటి కలిసి ఉంటాయన్నమాట, అనుసంధానించబడి ఉంటాయి. అందువలన ఈ శాఖల ఖాతాదారులు ప్రపంచంలో ఎక్కడ నెలకొని ఉన్నా కూడా ఈ శాఖల్లో ఉండేటటువంటి అకౌంట్ హోల్డర్స్ ప్రపంచంలో ఎక్కడ నెలకొని ఉన్న సిబిఎస్ శాఖల ద్వారానైనా వివిధ బ్యాంకింగ్ సౌకర్యాలు పొందవచ్చు. ఇది ఖాతాదారులకు క్రింది విధంగా సహాయపడుతుంది. అంటే కోడ్ బ్యాంకింగ్ సొల్యూషన్ అంటే ఇప్పుడు బయట అదర్ కంట్రీలలో కూడా, ప్రపంచంలోనే అదర్ కంట్రీలలో కూడా మన వాళ్ళు పోయి చదువుకుంటున్నారా లేదమ్మా? చదువుకుంటున్నారా లేదా సుమిత్ర? చదువుకుంటున్నారు. ఓకే, వాళ్ళకి అక్కడ డబ్బులు కావాలి, ఇక్కడ పేరెంట్స్ వేస్తారు, అక్కడ కావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏటీఎం ఫారెక్స్ తీస్తారు. అక్కడ వాళ్ళు మనం వేసినటువంటి ఇక్కడ డబ్బుల్ని అక్కడ వాళ్ళు డాలర్ అయితే డాలరు, రియాన్ అయితే రియాను, యుయాన్స్ ఇలా డ్రా చేసుకుంటారనమాట. ఏ కంట్రీకి సంబంధించినదైతే ఆ డబ్బులు వస్తాయన్నమాట. అంటే ఇక్కడ మన అకౌంట్లో ఉంటే డబ్బులు ఆ కార్డు ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా కూడా డబ్బులు పొందడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అలా బ్యాంకింగ్ సేవల సౌకర్యాలను పొందవచ్చు అనమాట. ఇది ఏ విధంగా సహాయపడుతుందంటే ఖాతాలో బ్యాలెన్స్, డెబిట్, క్రెడిట్ పద్ధతులను విచారణ చేయవచ్చు. ఇక్కడ బ్యాలెన్సు డెబిట్ క్రెడిట్ అంటే డెబిట్ అయిందా క్రెడిట్ అయిందా అంటే అకౌంట్లోకి డబ్బులు పడితే క్రెడిట్ అవుతుంది, డబ్బులు డ్రా చేస్తే డెబిట్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? అకౌంట్లోకి డబ్బులు వేస్తే క్రెడిట్ అవుతుంది, అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేస్తే డెబిట్ అవుతుంది. తర్వాత చెక్కు ద్వారా ఖాతా నుండి నగదు చెల్లింపును చేయవచ్చును. చెక్కు ద్వారా కూడా ఈ అకౌంట్ నుంచి నగదు క్యాష్ అనేది చెల్లించవచ్చు. తర్వాత ఖాతాలో చెక్కును జమ చేయవచ్చును. ఖాతాలో ఏం చేయొచ్చు? ఈ అకౌంట్లో చెక్కును జమ చేయవచ్చు. తర్వాత ఖాతాలో నగదును జమ చేయవచ్చును. ఖాతా అంటే అకౌంట్లో నగదు కూడా జమ చేయవచ్చు. తర్వాత సిబిఎస్ శాఖలో ఖాతా కలిగి ఉన్న వ్యక్తి ఖాతాలోనికి చెక్కు లేదా నగదును జమ చేయవచ్చును. సిబిఎస్ శాఖలో అంటే వేరొక బ్యాంకులో కానీ లేదా కోడ్ బ్యాంకింగ్ సొల్యూషన్ దీంట్లో ఇతడికి ఖాతా ఉంటే వ్యక్తి ఖాతాలోనికి చెక్కు కానీ లేదా నగదును కానీ జమ చేయవచ్చు. చెక్కును కానీ నగదును కానీ జమ చేయవచ్చు. తర్వాత ఖాతా నివేదికను పొందవచ్చు. ప్రొఫైల్ను పొందవచ్చు అనమాట. సిబిఎస్ శాఖలో ఖాతాలు ఉన్న 3 పార్టీలకు స్వంత ఖాతాలకు ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు నిధులను బదిలీ చేయవచ్చును. సిబిఎస్ శాఖలో ఖాతాలు ఉన్నటువంటి 3 పార్టీలకు కూడా సొంత ఖాతాలకు ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు నిధులు బదిలీ చేయవచ్చును. తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్ లేదా బ్యాంకర్ చెక్కు కూడా పొందవచ్చు. డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ లేదా బ్యాంకర్ చెక్కును కూడా పొందవచ్చు. తర్వాత సిబిఎస్ ప్లాట్ఫామ్తో అనుసంధానించబడిన ఏటీఎంలు ఉన్నాయి కదా, ఏటీఎంలు ఇతర పంపిణీ ఛానల్స్ను ఉపయోగించవచ్చు. ఓకే, అర్థమైందమ్మా? ఇది ఫస్ట్ పాయింట్ అర్థమైందా? ఓకే. తర్వాత సెకండ్ వన్, నో ఫ్రిల్స్ ఖాతాలు. రెండోది నో ఫ్రిల్స్. ఆ పాయింట్స్ రాయాలా? నో ఫ్రిల్స్ ఖాతాలు. ఓకే, ఇది వచ్చేసి ఇక్కడ దీంట్లో ఫస్ట్ వన్ బ్యాలెన్స్ వచ్చేసి
బ్యాలెన్స్ డెబిట్, ఓకే, డెబిట్ క్రెడిట్ పద్దులను విచారణ చేస్తుంది. డెబిట్ క్రెడిట్ ఎంట్రీస్ని విచారణ చేస్తుంది, పద్దులను విచారణ చేయు. తర్వాత సెకండ్ వన్, చెక్కు ద్వారా ఖాతా నుండి నగదు చెల్లింపును చేయవచ్చును. అదైన తర్వాత ఇప్పుడు నో ఫ్రిల్స్ ఖాతాలు. భారతీయ రిజర్వ్ బ్యాంకు ద్వారా అంటే బ్యాంకు ప్రోత్సహించబడినటువంటి ఆర్థిక చేరిక ప్రాజెక్టులో భాగంగా ఈ ఖాతాలు ఎక్కువగా ఎక్కడ చేరబడతాయంటే ఎక్కడ తెరుస్తారు అంటే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో తెరవబడతాయి. నో ఫ్రిల్స్ ఖాతాలు అంటే భారతీయ రిజర్వ్ బ్యాంకుచే ప్రోత్సహించబడినటువంటి ఆర్థిక చేరిక ప్రాజెక్టులో భాగంగా ఈ ఖాతాలు ఎక్కువగా ఎక్కడున్నాయి? నో ఫ్రిల్స్ ఖాతాలు అనేవి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తెరవబడతాయి. చూడండి, ఇప్పుడు గ్రామీణ బ్యాంకులు అంటే టౌన్లలో, పల్లెల్లో కూడా చిన్న చిన్న మినీ బ్యాంక్స్ పెట్టారు, తెలుసా? డబ్బులు కావాలంటే ఆధార్ కార్డు ఎత్తుకోకపోతే డబ్బులు డ్రా చేసుకోవచ్చు. తెలుసు కదా, ఆధార్ కార్డు తర్వాత బయోమెట్రిక్ వేయాలి, వేస్తే అకౌంట్లో డబ్బులు ఉంటాయి. అట్లని వేరే వాళ్ళ దగ్గర కార్డు ఎత్తుకొని పోయి తీసుకుందాము అంటే అట్లా రాదనమాట. వాళ్ళ ఆధార్ చెప్పితే ఫింగర్ ప్రింట్ వేస్తేనే అక్కడ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట, లేదు అంటే అకౌంట్లోనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ భారతీయ రిజర్వ్ బ్యాంకు చే ప్రోత్సహించబడిన ఆర్థిక చేరిక ప్రాజెక్టులో భాగంగా ఈ ఖాతాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనపడతాయి లేదా తెరవబడతాయి. ఈ ఖాతాలు కనీస బ్యాలెన్సు కొనసాగించాల్సిన షరతులు ఉండవు. పనిచేయని ప్రాథమిక పొదుపు బ్యాంకు ఖాతాల నిర్వహణ క్రియాశీలతకు ఎటువంటి ఛార్జీ విధించబడదు. ఈ ఖాతాలు కనీస బ్యాలెన్స్ కొనసాగించవలసిన షరతులు ఉండవు. పనిచేయని ప్రాథమిక పొదుపు బ్యాంకు ఖాతాల నిర్వహణ క్రియాశీలతకు ఎటువంటి ఛార్జీ విధించబడదు. అర్థమైందా? ఇది బ్యాంకు సౌకర్యాలు సమృద్ధిగా లేనటువంటి గ్రామీణ మరియు పాక్షిక పట్టణ ప్రాంతాల్లో పేదల కొరకు ఈ బ్యాంకింగ్ సదుపాయాలు కల్పించడమే ఈ ఖాతాల యొక్క లక్ష్యం. అర్థమైందమ్మా? నో ఫ్రిల్స్ ఖాతాలు అంటే అర్థమైందా? మ్యామ్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, మనకు అర్థం కాలేదు. ఓకే. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చే ప్రోత్సహించబడినటువంటి ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ ఖాతాలు ఎక్కువగా ఎక్కడ తెరవబడుతున్నాయి అంటే గ్రామీణ ప్రాంతాల్లో తెరవబడుతున్నాయి. అర్థమైందా ఈ పాయింట్? భారతీయ రిజర్వ్ బ్యాంకు చే ప్రోత్సహించబడిన ఆర్థిక చేరిక ప్రాజెక్టులో భాగంగా ఈ ఖాతాలు ఎక్కువగా ఎవరు చేరుతున్నారో ఎక్కడ తెరవబడుతున్నాయి? గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తెరవబడుతున్నాయి. ఓకే, అర్థమైందా? ఇది ఇప్పుడు అర్థమైందా? ఈ ఖాతాలు కనీస బ్యాలెన్సు కొనసాగించాలి అంటే ఇప్పుడు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తున్నాము అంటే కొంచెం డబ్బులు అనేది పెట్టాలా అంటారు, అవునా కదా? జీరో చేయకూడదు అంటారు. అదేవిధంగా అంటారా లేదమ్మా? అంటారా లేదా? కానీ ఇక్కడ ఈ ఖాతాలు కనీస బ్యాలెన్స్ కొనసాగించాలనేటటువంటి షరతులు కూడా ఉండవు అన్నమాట. పని చేయనటువంటి ప్రాథమిక పొదుపు బ్యాంకు ఖాతాల పనిచేయని ప్రాథమిక పొదుపు బ్యాంకు ఖాతాల నిర్వహణ ఎటువంటి ఛార్జీ కూడా విధించబడదు. ఓకే, అర్థమైందా? ఇది షరతులు ఉండవు. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటాయి. ఈ పొదుపు బ్యాంకు ఖాతాల నిర్వహణకు ఎటువంటి ఛార్జీ విధించబడదు.
ఈ బ్యాంకు సౌకర్యాలు సమృద్ధిగా లేని చోట గ్రామీణ మరియు పాక్షిక పట్టణ ప్రాంతాల్లో పేదలకు బ్యాంకింగ్ సదుపాయాలను కల్పించడమే ఈ ఖాతాల లక్ష్యం. అర్థమైందమ్మా ఇప్పుడు? ఓకే, థర్డ్ వన్ డీమార్ట్ ఖాతాలు. డీమార్ట్ ఖాతాలు, డీమార్ట్ కాదు, డీమార్ట్. ఇక్కడ డీమార్ట్ అంటే వాటాలు మరియు సెక్యూరిటీలు. వాటాలు మరియు సెక్యూరిటీలు. ప్రభుత్వ బాండ్లలో వాటాలు మరియు సెక్యూరిటీలు. డీమార్ట్ ఖాతాలు వాటాలు కావచ్చు లేదా సెక్యూరిటీస్. ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా ఈ ఖాతాలు తెరవబడతాయి. ఈ ఖాతాల ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో వాటాలు, సెక్యూరిటీలు, ప్రభుత్వ బాండ్ల క్రయ విక్రయాలను జరపవచ్చును. చూడండి, వాటాలు మరియు సెక్యూరిటీలు ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా ఈ ఖాతాలు తెరవబడతాయి. ఈ ఖాతాల ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో వాటాల సెక్యూరిటీలు, ప్రభుత్వ బాండ్ల క్రయ విక్రయాలను జరపవచ్చు. తర్వాత నెట్ బ్యాంకింగ్, ఫోర్త్ వన్. ఇది డీమార్ట్ అయిందా? అర్థమైందమ్మా? వాటాలు మరియు సెక్యూరిటీలు, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులను, అర్థమవుతుందా? వాటాలు మరియు షేర్స్, సెక్యూరిటీస్ ఈ రెండు కూడా ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా ఈ ఖాతాలు తెరవబడతాయి. ఓకే, చూడండి, ఇవన్నీ వాటాలు మరియు సెక్యూరిటీలు ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా ఈ ఖాతాలు తెరుస్తారు అన్నమాట. ఈ ఖాతాల ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో వాటాలు, సెక్యూరిటీలు, ప్రభుత్వ బాండ్ల క్రయ విక్రయాలను జరపవచ్చు. ఓకే, ఇది అర్థమైందమ్మా? అర్థమైందా? డీమార్ట్ ఖాతాలో హలో. ఎస్ మ్యామ్. తర్వాత నెట్ బ్యాంకింగ్. నెట్ బ్యాంకింగ్ ఏం చేస్తాం? నెట్ బ్యాంకింగ్ అంటే మీకు తెలిసినటువంటి కొన్ని చెప్పండి మా. నెట్ బ్యాంకింగ్ అంటే ఫోన్ పే అలాంటివి. నెట్ బ్యాంకింగ్ ఓకే, ఇంకా అంటే అలాంటివేనా? ఇంకేం లేవా? నెట్ బ్యాంకింగ్ ఖాతాదారునికి అనువైనటువంటి ప్రదేశం నుండి బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఇది ఒక సులువైన మార్గం. చూడండి, ఖాతాదారునికి ఎవరు? మనమే అనుకోండి, అకౌంట్ హోల్డర్స్. ఈ ఖాతాదారునికి అనువైన ప్రదేశం, అనువైన ప్రదేశం, మనం ఇంట్లోనే ఉన్నాం అయినా ప్రదేశం నుండి బ్యాంకింగ్ కార్యకలాపాలను, బ్యాంకులో జరగబోయేటటువంటి కార్యకలాపాలు కూడా మనం ఏం చేస్తాము? నిర్వహించేందుకు ఇది ఒక సులువైన మార్గం. అర్థమైన ఖాతాదారునికి అనువైన ప్రదేశం నుండి బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఇది సులువైనటువంటి మార్గం. తర్వాత దీని ద్వారా కార్యకలాపాలు నిర్వహించేందుకు క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు మరియు సమయం వృధా కాదు. ఒక్క నిమిషం, ఒక నిమిషం.
తర్వాత నెట్ బ్యాంకింగ్ ఖాతాదారునికి అనువైన ప్రదేశం నుండి నెట్ బ్యాంకింగ్ అంటే అమ్మా ఖాతాదారునికి అనువైన ప్రదేశం నుండి మనం ఇంట్లోనే ఉండి ఫోన్ ద్వారా ఏం చేస్తామ్మా ఫోన్ ద్వారా ఏం చేస్తాము జయచంద్ర? చెప్పండి మేడం. నెట్ బ్యాంకింగ్ అంటే మనం ఫోన్ ద్వారా ఖాతాదారునికి అనువైన ప్రదేశం నుండి బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఇది ఒక సులువైన మార్గం అన్నాం. అవునా? అంటే మనం ఇండ్ల దగ్గరే ఉండే ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ డబ్బులు అవసరమైన వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం ఇలాంటివి చేస్తామా లేదా? ఓకే. కాబట్టి దీని ద్వారా ఏమవుతుంది, ఒక అనువైనటువంటి ప్రదేశం నుండి మనం ఉన్నటువంటి ప్రదేశం నుండి మనం బెంగళూరులో ఉన్నేలే మనం ఇక్కడ వాళ్ళకే డబ్బులు పంపిస్తాం. అవునా కాదా? మన వాళ్ళు ఇంకెక్కడన్నా ఉన్నీలే అకౌంట్ ఉందంటే దానికి ట్రాన్స్ఫర్ చేసేస్తాం అన్నమాట. కాబట్టి ఖాతాదారునికి అనువైనటువంటి ప్రదేశం నుండి బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఇది ఒక సులువైనటువంటి మార్గం. దీని ద్వారా కార్యకలాపాలు ఏం చేస్తాము, నిర్వహించడానికి క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు. ముందు ఏముంది ముందు ఎవరికైనా ఒక 100 రూపాయలు లేదా ఒక 1000 రూపాయలు వేయాలి అంటే బ్యాంకులో పోయి నిలబడుకొని ఉండాలి. ఇప్పుడు అలాంటి పరిస్థితే లేదు. ఉందామా? ఓకే. మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు 49,000 రూపాయలు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. 49,999 రూపాయలు ఫోన్లో నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదే పాన్ కార్డు లింక్ అయింటే 1 lakh వరకు కూడా వేయచ్చు. 1 lakh వరకు కూడా వేయచ్చు. కరెంట్ బ్యాంక్ ఇప్పుడు దీంట్లో కూడా సేవింగ్స్ అకౌంటు, కరెంట్ అకౌంట్ ఉంది. సేవింగ్స్ అకౌంట్ వాళ్ళు 1 lakh వరకు కూడా డ్రా చేయవచ్చు, పే చేయవచ్చు. అయితే ఎంతైనా డ్రా చేసుకోవచ్చు, పే చేయడం మాత్రం 1 lakh వరకు. కరెంట్ వాళ్ళు ఎంతైనా ఉంటుందన్నమాట, వాళ్ళ లిమిట్ని బట్టి ఉంటుంది. అదేవిధంగా ఇది నెట్ బ్యాంకింగ్ అనేది ఉండడం వల్ల ఉన్నటువంటి కస్టమర్లు క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు. మరియు సమయం వృధా కాదు. సమయం వృధా అవుతుందా లేదా బ్యాంకుకి పోయి నిలబడుకొని ఉండాలంటే? ఇప్పుడు అలాంటి పరిస్థితులే లేవు. నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాలెన్స్ తనిఖీ, నిధుల బదిలీ. చూడండి, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏం చేస్తారు, నెట్ బ్యాంకింగ్ ఉండేదానివల్ల బ్యాలెన్స్ తనిఖీ, బ్యాలెన్స్ ఎంత ఉంది అని, ఓకే, బ్యాలెన్స్ ఎంత ఉంది అని. తర్వాత దానివల్ల సమయం వృధా కాదు, బ్యాలెన్స్ ఎంత ఉంది అని తెలుసుకోవచ్చు. నిధుల బదిలీ, ఎవరికైనా బదిలీ చేయాల్సి వస్తే. తర్వాత బిల్లుల చెల్లింపు, కరెంటు బిల్లులు, ఇంకేమైనా బిల్లులు ఉంటే చెల్లించేది. ఫిక్స్డ్ మరియు రికరింగ్ డిపాజిట్లు తెరవడం వంటి కార్యకలాపాలు నిర్వహించవచ్చు. ఫిక్స్డ్ మరియు రికరింగ్ డిపాజిట్స్ తెరవడం వంటి కార్యకలాపాలు కూడా నిర్వహించవచ్చు. ప్రతి ఖాతాదారుడికి ఒక యూజర్ ఐడి ఉంటుందా లేదా? ఒక యూజర్ ఐడి అంటే యూజర్ ఐడి ఒక పాస్వర్డ్ ఇవ్వబడుతుంది. యూజర్ ఐడి ఫస్ట్ ఓపెన్ కావడానికి ఒక యూజర్ ఐడి కావాలా? అవునా కాదమ్మా? మొట్టమొదటిగా ఓపెన్ చేయడానికి యూజర్ ఐడి అడుగుతుంది. సరే, ఫోన్పే చేయాలా? ఫోన్పేలోకి పోవాలంటే ఒక యూజర్ ఐడి అడుగుతుంది. సరే, దాంట్లోకి పోయినాము. తర్వాత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు ఏం కావాలా? ఒక పాస్వర్డ్ అనేది కావాలి. అవుతుందమ్మా? కరెక్ట్. అవునా కాదా? అవునా కాదా? హలో సుమిత్ర, ఇప్పుడు ఒక బ్యాంకింగ్ నుంచి ఇంకో బ్యాంకుకి లేదా ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అమౌంట్ అంటే మొట్టమొదటగా యూజర్ ఐడి కావాలా, తరువాత పాస్వర్డ్ అనేది ఇవ్వబడుతుందన్నమాట. ఈ రెండు ఇస్తేనే మనం చేసినటువంటి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి వీలవుతుంది. అవునా కాదా? దీని ద్వారా ఇది చేసేదానివల్ల
ఇది చేసేదానివల్ల మనం బ్యాంకుకి పోయి నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ ఇవి చేస్తూ అన్నారా లేదా? మీకు తెలుసా వాటి గురించి? హలో, తెలుసా? హలో, ఏమ్మా వినపడలేదా? హలో, మరి చెప్పేకేమ్మా. ఇప్పుడు మీకు నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ తెలుసా? ఐఎంపిఎస్ ఇలా ఉంటాయి కదా. వీటి ద్వారా ఇప్పుడు ఎప్పుడైతే మనము ఫోన్పే, గూగుల్ పే ఇలా వేస్తున్నామో, ఇలా నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు వేస్తున్నామో లేదా తీసుకుంటున్నామో, ఇలా చేసినప్పుడు ఇప్పుడు నెఫ్ట్ ఛార్జెస్ కానీ ఆర్టీజీఎస్ ఛార్జెస్ కానీ ఐఎంపిఎస్ ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో నిధులను ఒక ఖాతా నుండి మరొక ఖాతాకి బదిలీ చేస్తా ఉన్నాం కదా, ఇవి మిగిలినాయి అన్నమాట. తర్వాత నెఫ్ట్ అంటే ఏమి? నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఓకే, నెఫ్ట్ అంటే ఏమి? ఈ నెట్ బ్యాంకింగ్లోనే దీని ద్వారా ఏమవుతుందో ఒక యూజర్ ఐడి, ఒక పాస్వర్డ్ ఇవ్వడం వల్ల నెఫ్ట్, ఆర్టీజీఎస్ లేదా ఐఎంపిఎస్ ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో నిధులను ఒక ఖాతా నుండి మరొక ఖాతాలోకి బదిలీ చేయవచ్చు. ఫస్ట్ వన్ ఏమి ఇక్కడ? నెఫ్ట్, ఎన్ఈఎఫ్టి. నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, నెఫ్ట్. తర్వాత ఆర్టీజీఎస్, ఆర్టీజీఎస్ రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్. తర్వాత ఐఎంపిఎస్, ఇమీడియట్ పేమెంట్ సర్వీస్. ఇమీడియట్ పేమెంట్ సర్వీస్. ఓకే, వీటి ద్వారా కూడా నిధులను ఒక ఖాతా నుండి మరొక ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయవచ్చు. నెఫ్ట్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, ఐఎంపిఎస్ ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్. ఓకే, తర్వాత ఫిఫ్త్ వన్ మొబైల్ బ్యాంకులు. మొబైల్ బ్యాంకులు ఖాతాదారులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ను లేదా ట్యాబ్లెట్ ఉపయోగించి మొబైల్ బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. ఖాతాదారులు ఎవరైనా కావచ్చు, మనం కూడా కావచ్చు. మన దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ ఫోను తర్వాత ట్యాబులు ద్వారా మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు. ఆల్రెడీ మనము సెల్లుల్లోనే చేస్తున్నాం కదా, సెల్లుల్లోనే రీఛార్జీలు చేసుకోవడం ఇలాంటివి చేస్తున్నాం. బ్యాంకింగ్ సేవలన్నీ కూడా పొందవచ్చు. బ్యాంకు యొక్క మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ను ఉపయోగించి బ్యాలెన్స్ తనిఖీ, నిధుల బదిలీ, బిల్లుల చెల్లింపు వంటి కార్యకలాపాలను చెల్లించవచ్చు. బ్యాంకు యొక్క మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఉపయోగించి బ్యాలెన్స్ తనిఖీ, నిధుల బదిలీ, బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు, నిధులను బదిలీ చేయవచ్చు, బిల్లుల చెల్లింపు, ఏ విధంగా బిల్లులు చెల్లిస్తామో ఇవన్నీ కూడా ఈ కార్యకలాపాలన్నీ కూడా చెల్లింపు చేయవచ్చు. తర్వాత డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు. డెబిట్ కార్డులు సిక్స్త్ వన్. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు.
డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు. ఇది ఒకటి. 6వ పాయింట్ వచ్చి డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు. డెబిట్ కార్డు అన్నది ఒక ప్లాస్టిక్ చెల్లింపు కార్డు. డెబిట్ కార్డు అనేది ఒక ప్లాస్టిక్ చెల్లింపు కార్డు. కొనుగోలు చేసేటప్పుడు నగదుకు బదులుగా ఈ కార్డును ఉపయోగించి చెల్లింపులను జరపవచ్చు. అంటే డెబిట్ కార్డు అనేది ఒక ప్లాస్టిక్ చెల్లింపు కార్డు అంట. ప్లాస్టిక్ది. ఇది కొనుగోలు చేసేటప్పుడు నగదుకు బదులుగా ఈ కార్డును ఉపయోగించి చెల్లింపు జరపవచ్చు. హలో మేడం. చెప్పమా. మేడం నా ఫోన్లో లాగిన్ కదా మేడం ఇది క్లాసు? ఏమ్మా? నా ఫోన్లో లాగిన్ కదా మేడం క్లాసు? శరవణ కాలేదా? లాగిన్ కదా మీ అందుకే నమ్మిక అంత వింటాను మీ సబ్బు నుంచి. ఓకే అమ్మా, ఓకే, అర్థమైందమ్మా. ఇప్పుడు కొనుగోలు డెబిట్ కార్డు అనేది ఒక ప్లాస్టిక్ చెల్లింపు కార్డు. అంబికా వాళ్ళకి కూడా ఇంక ఉందిలే క్లాసు. వాళ్ళకి ఉంది మాట. వాళ్ళకి అంబికా వాళ్ళకి కూడా ఇంకుందిలే. ఇది అయిపోయిలే, వాళ్ళకు ఉందిలే. ఓకే అంటే మేడం మాకు ప్రజెంట్ చేసుకోండి మేడం. మళ్ళీ నా పేర్లో ప్రజెంట్ చేసుకోండి మేడం మీరు. ఓకేమ్మా. డెబిట్ కార్డు అనేది ఒక ప్లాస్టిక్ చెల్లింపు కార్డు. కొనుగోలు చేసేటప్పుడు నగదుకు బదులుగా ఈ కార్డును ఉపయోగించి చెల్లింపులు చేస్తారనమాట. చెల్లింపు జరిగిన తర్వాత బ్యాంకు ఖాతా నుండి చెల్లించిన మొత్తం జమ అవుతుంది. క్రెడిట్ కార్డు అన్నది బ్యాంకు జారీ చేసే ఒక రుణ పరిమితి కార్డు. క్రెడిట్ కార్డు అంటే బ్యాంకు వాళ్ళే అప్పుగా ఇస్తారనమాట. అప్పు కార్డు. మన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా బ్యాంకులో కాదు, షాపులకు పోయి సరుకులన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట క్రెడిట్ కార్డు ద్వారా. ఉన్నప్పుడు డబ్బులు కడతామన్నమాట. ఇందులో ఖాతాదారుడు ఉపయోగించిన మొత్తాన్ని ఒక నిర్దిష్ట తేదీలోపు తిరిగి బ్యాంకుకు చెల్లించాలి. ఇప్పుడు మనం ఈ నెలలో మన దగ్గర డబ్బులు లేదు, 5,000 రూపాయలు మోరుకు పోయి వాడుకున్నాం. ఈ 5,000 రూపాయలు నిర్దిష్ట తేదీ లోపల వాళ్ళకు పే చేయాలి, మళ్ళీ బ్యాంకుకు చెల్లించాలన్నమాట. అర్థమైందమ్మా? క్రెడిట్ కార్డు అంటే. డెబిట్ కార్డు అంటే మన దగ్గర డబ్బులు లేకపోయినా అకౌంట్లో ఉంటే ఆ కార్డును ఉపయోగించి చెల్లింపు జరపవచ్చు అన్నమాట. తరువాత ఏటీఎం లాంటిదే డెబిట్ కార్డు. 7th వన్ ఏటీఎం అంటే అమ్మా ఎనీ టైం మనీనా? ఏటీఎం అంటే ఎనీ టైం మనీనా? ఏటీఎం అంటే అప్లికేషన్ సెకండ్ ఇంటర్లో వచ్చింది. ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ మ్యామ్. ఓకే, ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్. ఓకే, ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్. ఇది ఈ ఖాతాదారుడు డబ్బు జమ చేయడానికి, ఉపసంహరించడానికి, అంటే ఖాతాదారుడు అకౌంట్ హోల్డర్ ఉంటాడు కదా, వాడు ఏం చేయొచ్చు, డబ్బు వేయచ్చు, డబ్బు తీసుకోవచ్చు, లేదా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇలాంటి ఉపయోగించేటటువంటి పరికరాన్ని ఏటీఎం అంటాము. ఖాతాదారుడు డబ్బు జమ చేయడానికి కానీ, డబ్బుని తీసుకోవడానికి కానీ, బదిలీ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ ఉపయోగించేటటువంటి ఎలక్ట్రానిక్ పరికరాన్నే ఏటీఎం అంటారు. ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్. ఇది సంవత్సరం పొడవునా పనిచేస్తూనే ఉంటుంది. ఖాతాదారులు ఏటీఎం కార్డు పిన్ నెంబర్ సహాయంతో ఏటీఎం ద్వారా లావాదేవీలను నిర్వహించవచ్చు. అంతే కదా? ఖాతాదారులు ఏటీఎం కార్డు పిన్ నెంబర్ సహాయంతో, పిన్ నెంబర్ ద్వారానే ఏటీఎం ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. ఎవరమ్మా? చెప్పమా. 2 క్లాసు. తెలియదు నాన్న నాకు. జగే సార్ ఉంటాడు. కాబట్టి ఏటీఎం కార్డు పిన్ నెంబర్ సహాయంతో ఏటీఎం ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. ఓకే, అర్థమైందా? పిన్ నెంబర్తోనే కదా డబ్బులు తీసుకునేది కానీ ఏదన్నా కానీ. తర్వాత 8th వన్
ఎయిత్ వన్ బీమా. బీమా అంటే ఆర్థిక నష్టం నుండి రక్షణ నిర్దేశిత. బీమా అంటే మీ ఆర్థిక బీమా అంటే ఆర్థిక నష్టం నుండి రక్షణ నిర్దేశిత ప్రీమియంల చెల్లింపు బాధ్యతగా పాలసీదారునికి నష్టం లేదా మరణం సంభవించినప్పుడు పరిహారం చెల్లించేందుకు బీమా హామీ ఇస్తుంది. ఇక్కడ ఈ భారతదేశంలోనే అతిపెద్ద సంస్థ అయినటువంటి ప్రభుత్వానికి చెందింది ఏది అంటే ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా. వ్యక్తి ఎవరైనా పాలసీ చేసేసి చనిపోవడం కానీ ఏమైనా జరిగితే అతడికి లేదా నష్టం ఏదైనా జరిగితే, ఇప్పుడు బండ్లకు చూడండి, బండ్లకు కానీ కార్లకు కానీ ఎల్ఐసి చేస్తారు ఇన్సూరెన్స్. ఆ ఇన్సూరెన్స్ చేస్తే ఏమవుతుంది, ఏదైనా ఎక్కడైనా తగిలి నష్టం అనేది సంభవిస్తే అప్పుడు ఏం చేస్తారు, ఈ ఎల్ఐసి కంపెనీ వాళ్ళు డబ్బులు అనేది పే చేస్తారు, లేదా మరణిస్తే కూడా డబ్బులు పే చేస్తారనమాట. తెలుసా అది బీమా తెలుసమ్మా? తెలుసు మ్యామ్. ఓకే. అలా ఎల్ఐసి కంపెనీ వాళ్ళు ఆర్థిక నష్టం కానీ పాలసీదారునికి నష్టం కానీ మరణం కానీ జరిగినప్పుడు ఆ పరిహారాన్ని చెల్లించేందుకు బీమా ఇన్సూరెన్స్ కంపెనీ అనేది హామీ ఇస్తుందన్నమాట. అర్థమైందా? హామీ అనేది ఇస్తుంది. తర్వాత లాస్ట్ పాయింట్, సిఏ వాళ్ళు కాసేపు అయిపోయి లాస్ట్ పాయింట్, ఆధునిక పరికర ఇవి కదా. ఏం క్వశ్చన్ ఆధునిక బ్యాంకింగ్ సేవలు అన్నమాట. లాగ్ బాక్స్, ఓకే. 9th వన్ ఏమి లాగ్ బాక్స్, మరియు కాసేపు భవానీ అయిపోయి నైట్ సేఫ్ సర్వీసులు. ఇది లాస్ట్ పాయింట్, లాగ్ బాక్స్ మరియు నైట్ సేఫ్ సర్వీసులు. దీనిలోకి వస్తే ఈ సేవలు కొన్ని బ్యాంకులు మాత్రమే అందిస్తాయి అన్నమాట. ఈ సేవలు ఎవరు అందిస్తారో కొన్ని బ్యాంకులు మాత్రమే అందిస్తున్నాయి. ఏవి? లాగ్ బాక్స్ మరియు నైట్ సేఫ్ సర్వీసులు కొన్ని బ్యాంకులు మాత్రమే అందిస్తున్నాయి. వర్తకులు లేదా వ్యాపారులు, రెండు కూడా వ్యాపారులే, వర్తకులు లేదా వ్యాపారులు లాగ్ బాక్సుల సహాయంతో చెక్కులు ఇతర చెల్లింపులను మరుసటి రోజు వసూలుకై నిర్వహిస్తారు. చెక్కులు తర్వాత ఇతర చెల్లింపులు మరుసటి రోజు వసూళ్లకు నిర్వహిస్తారనమాట. బ్యాంకింగ్ పని గంటలు ముగిసిన తరువాత, ఇప్పుడు మామూలుగా ఎప్పుడు బ్యాంక్ టైము 10 నుంచి మధ్యాహ్నం 4 వరకు, ఆ మధ్యలో లంచ్ టైం కూడా ఉంటుంది, కానీ 4 వరకు, ఈ 4 వరకు పని గంటలు ముగిసిన తర్వాత వ్యాపారులు ఏం చేస్తారంటే భారీ మొత్తంలో డబ్బును అందకుంటే దానిని వారి ప్రాంగణంలో ఉంచడం సురక్షితం కాదని భావించిన ఈ నైట్ సేఫ్ సర్వీసులు ఉపయోగపడతాయి. ఇప్పుడు బ్యాంకింగ్ పని గంటలు ముగిసిన తర్వాత వ్యాపారులు ఏం చేస్తారు, భారీ మొత్తంలో డబ్బును అందకుంటే దాన్ని వారి ప్రాంగణంలో ఉంచడం అంటే ఇంకా కట్టిండరు అనమాట. అక్కడ సురక్షితం కాదని భావించి ఈ నైట్ సేఫ్ సర్వీసుల్లో ఉపయోగపడతాయి అన్నమాట వీటి కోసం. ఓకే, అర్థమైందమ్మా? ఏమన్నా పాయింట్ అర్థం కాకుండా ఉందా సుమిత్ర నా జయచంద్ర, ఏం డౌట్ లేవా? ఏం లేదు మేడం, అన్నీ అర్థమైనాయా? అర్థమైందా? ఓకే మా ఓకే.
నెక్స్ట్ మీకు ఇంకా నెక్స్ట్ క్లాస్లో 3rd యూనిట్ చెప్తాను. తర్వాత మీకు ఎగ్జామ్స్